ఈరోజు మన ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కార్యాలయంలో మన ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి ప్రముఖ సంఘ సంస్కర్త సేవా భావంతో పట్వారి తులసి కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మాకు ఒక ఛాలెంజ్ని విసిరి మొక్కలు నాటాలనే ఒక మంచి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మనకు ప్రతి ఒక్కరూ ఒక 2 మొక్కలు నాటాలనే ఆ ఛాలెంజ్లో భాగంగా మేము ఈరోజు మా ఆర్మూరు పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మన తులసి కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. దీనిలో భాగంగా నేను ఫర్దర్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మా ఆర్మూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారిని మరియు మా ఆర్డీఓ గారు రాజాగౌడ్ గారిని ఈ కార్యక్రమంలో ఛాలెంజ్లో భాగంగా వారు కూడా వాళ్ళ ఆఫీసు ప్రాంగణంలో కానీ లేకపోతే ఒక కనీసం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని మొక్కలు నాటాలని నేను ఈ ఛాలెంజ్ని వారికి ఇస్తున్నాను. వాళ్ళు పూర్తిగా తీసుకొని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తులసి కుమార్ గారికి నేను ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు ఆర్మూర్ పట్టణ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ పోలీసు వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ తెలపడం జరిగింది. నేటి యువతరానికి, విద్యార్థులకు, ప్రజలకు వచ్చే కాలంలో వర్షాకాలంలో ఇంటి ఆవరణలో కావచ్చు, ఆఫీస్ కార్యాలయంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశంతో గౌరవనీయులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ తెలపడం జరిగింది. సార్ చెప్పిన సూచనలు, స్ఫూర్తిదాయకమైన అంశాలు, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. ఈ రోజులో కాలుష్యానికి నివారణకు ఓన్లీ మొక్కలు నాటడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇంటి ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించి విద్యార్థి లోకానికి, భారతదేశ ఔన్నత్యానికి తోడ్పడాలని కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.